హిందూ టెంపుల్ ఆఫ్ మినసోటా. ఇది నార్త్ అమెరికాలో అతిపెద్ద ఆలయాల్లో ఒకటి. 80 ఎకరాల విస్తీర్ణంలో 80 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కట్టారు. దాదాపు 40,000 హిందూ కుటుంబాలు మినియాపోలిస్లో నివసిస్తున్నాయి. వాళ్ళందరూ ఈ గుడికే వస్తుంటారు. కార్తీక మాసం అవటం వల్ల, అది పౌర్ణమి శుక్రవారం అవటం వల్ల గుళ్ళో ఈరోజు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహిస్తున్నారు. ఇదే సమయానికి నేను 2,500 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడికి రావటం, మా రమణ వల్ల నేను నా భార్యతో ఈ వ్రతంలో పాల్గొనటం డెఫినెట్గా నా అదృష్టంగా భావిస్తున్నాను. సాయంత్రం 6 నుంచే భక్తులు మెల్లమెల్లగా రావటం మొదలైంది. వ్రతం ఏమో 7 గంటలకి మొదలుపెట్టారు. దాదాపు 2.5 గంటల సమయం పట్టింది. మనం ప్రతి శుభకార్యానికి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం జరుపుకుంటుంటాం. అసలు ఈ వ్రతం ఎందుకు జరుపుకుంటామో తెలుసుకుందామా? శ్రీ మహావిష్ణువు యొక్క అనేక రూపాల్లో ఒకటి శ్రీ సత్యనారాయణ స్వామి. అంటే సత్యానికి, ధర్మానికి ప్రతీక. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తే కుటుంబంలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలు పొంది వారి ఆర్థిక సంపద పెరగటంతో పాటు ఆరోగ్యంగా ఉంటూ ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండటానికి సహకరిస్తుంది. కేవలం ఇలాంటి లాభాలు పొందటం ఒకటే కాదు, దీంతో పాటు మనం ఒక సత్యవంతుడిగా, నిజాయితీపరుడిగా ఎదగటానికి సహకరిస్తుంది, లేదా ఆ మార్గం వైపు మనల్ని నడిపిస్తుంది. అంతేకాదు, మనం ఈ వ్రతంలో పాల్గొనటం వల్ల మనకు ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోయి, ఒకవేళ మనం కష్టాల్లో ఉంటే స్వామి మనల్ని కాపాడుతాడని లేదా ఆదుకుంటాడన్న నమ్మకం ఒకటి. ఈ నమ్మకం, విశ్వాసం వల్లే ఈ రాత్రి దాదాపు 115 కుటుంబాలు ఈ వ్రతంలో పాల్గొంటున్నాయి. వ్రతంలో పాల్గొన్న భక్తుల సంఖ్య 1,400 మంది అయితే, కేవలం దర్శనం కోసం వచ్చి వెళ్లిపోయిన వారి సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుంది. ఇప్పుడు ఆలయం భక్తులతో నిండిపోయింది. ఈ వ్రతం ఇంత ఘనంగా జరగటానికి ఏర్పాట్లు చేయటంలో చాలా మంది భక్తుల పాత్ర ఉంది. వీళ్ళు ఈ సేవలో పాల్గొనడం వాళ్ళకి దేవుడిచ్చిన వరంలాగా, లేదా ఆ దైవానికి తమ వంతు సేవల్ని అందించినట్టుగా భావిస్తారు. భక్తులు తమకు అందించిన పళ్ళెంలో స్వామి రూపంతో పాటు కలశం, పువ్వులు పెట్టుకుని ఆచార్యులు చెప్పినప్పుడు హారతి, ధూపం సమర్పిస్తూ ఎంతో తనివి తీరా భక్తితో వ్రతంలో పాల్గొంటున్నారు. మీకు ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. అమెరికాలో ప్రతి గుడిలో ప్రత్యేక పూజలు జరిగినప్పుడు చాలామంది భక్తులు వాళ్ళ ఇళ్లల్లో వాళ్లకు నచ్చిన ప్రసాదాలు చేసి గుడికి తీసుకొచ్చి స్వామికి సమర్పించుకుంటారు. వీటిని నైవేద్యంగా దేవుడికి సమర్పిస్తారు కూడా. ఇక్కడ అవే సిద్ధం చేస్తున్నారు. ఈ ఆలయం గురించి, ఈ వ్రతం జరిగిన విధానం గురించి, భక్తులు పూజలో పాల్గొన్న విధానం చూస్తుంటే మీకేమనిపించిందో కామెంట్స్ సెక్షన్లో మీ అమూల్యమైన అభిప్రాయాలను తప్పక తెలియచేస్తారని ఆశిస్తున్నాను. నేను ఈరోజు ఒక ఆసక్తికరమైన విషయం చూశాను. అదేంటంటే, సత్యనారాయణ స్వామి వ్రత కథని భక్తులే చెప్పటం లేదా చదవటం. ఈ వ్రతంలో చెప్పే 5 కథల్ని 5 భక్తులు వాళ్ళ ట్యాబ్స్ చూస్తూ ఇంగ్లీష్లో చదివారు. భక్తులు వివిధ భాషలు మాట్లాడేవారు ఇక్కడికి వస్తారు కాబట్టి ఇంగ్లీష్లో చదవటం జరుగుతోంది.
దాదాపు 2:30 గంటలు జరిగిన వ్రతంలో భక్తులు ఎంతో ఆసక్తిగా పాల్గొన్నారు. చాలా ఓపికగా కూర్చున్నారు కూడా. వ్రతం ఎంతో ఘనంగా ముగిసింది. భక్తులు క్యూలో నిలబడి మంటపంలోని శ్రీ సత్యనారాయణ స్వామి దర్శించుకోవటానికి తమ వంతు కోసం ఎదురుచూస్తున్నారు. అవకాశం వచ్చాక వాళ్ల కోరికల్ని ఆ దేవుడికి విన్నవించుకొని ఆచార్యుల దగ్గర ఆశీర్వాదాలు పొంది వాళ్ళకిచ్చిన ఫలప్రసాదం తీసుకొని కొంతమంది 365 ఒత్తుల దీపం వెలిగించడానికి నిర్దేశించిన ప్రాంతానికి వెళ్తే మరికొందరు భోజనం చేయటం కోసం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న డైనింగ్ హాల్కి బయలుదేరారు. ఇవన్నీ భక్తులు తమ ఇళ్లల్లో తయారు చేసి తెచ్చిన వివిధ రకాల ప్రసాదాలు. వీటిని ఈ ట్రాలీలో పెట్టి డైనింగ్ హాల్కి తీసుకొని వెళ్తున్నారు. భోజనానికి ఎన్నో రకాల ఐటమ్స్ చేశారు. హ్యాపీగా కడుపు నిండా తినొచ్చు. ఎవ్వరికీ తక్కువ పడకుండా వండారు. గుడిలో సేవలు అందించినట్టు ఇక్కడ కూడా చాలామంది భోజనాల దగ్గర తమ వంతు సహాయం చేస్తున్నారు. పిల్లలు కూడా దీంట్లో పాల్గొనటం చాలా గొప్ప విషయం.